జతిన్. రే మామ, షాప్లో ఉన్న క్యాట్స్ అన్నీ సేల్ అవుతున్నాయిరా. దీని చెయ్యి వంకరగా ఉందని ఎవ్వరూ తీసుకోవట్లేదు. హే పో, తిండి మాత్రం టైం టు టైం తింటావు. నిన్ను పోషించడం నా సావుకు వచ్చింది. ఆ సావేదో నీకొచ్చినా బాగుండు. ఎందుకు మావా బాధపడతావు? నువ్వే ఏదో పాయిజన్ ఇచ్చి చంపేయచ్చుగా. ఆ జీవి సమయం ముగిసింది, వెళ్ళి తీసుకొనిరా. నువ్వు ఏ దారిలో వెళ్ళినా ఈ యమపాశం నిన్ను వదిలిపెట్టదు. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలానడుగుతూ ఉన్నా. ఈ భూమి మీద అన్ని సరిగ్గా ఉన్న వాళ్ళే ఉండాలన్నప్పుడు నాలాంటి వాళ్ళని ఎందుకు పుట్టించావు దేవుడా? ఏయ్, నీ పాత వినడానికి రాలేదు, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చా. పదా. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక సగొల్ని తగులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను గుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. బాబు, మంచి క్యాట్ ఉంటే చూపించమ్మా. తానాని నానే నానే, 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 తానాని నానే నానే. మనుషులకి బాధేస్తే పంచుకోవడానికి ఇంకో మనుషున్నాడు. మేము మూగ జీవులం. మా బాధ మనుషులకు అర్థం కాదని ఆ దేవుడితో చెప్పుకుంటే ఇప్పుడు ఆ దేవుడే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. విన్నారా నేను నా నీడ, ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. ఇంత క్రూరమైన ప్రపంచంలో బతకడం కంటే అమ్మ కడుపులోనే చచ్చిపోయి ఉంటే బాగుండేది. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్నా అంటూ ఎలలోపింది జోలాలి. బాబు, ఒక మంచి ఫ్రెండ్లీ క్యాట్ ఉంటే చూపించు. బాబు, ఈ క్యాట్ బాగుందమ్మా, నేను తీసుకుంటా. సార్ సార్ సార్, ఆ క్యాట్ చెయ్యి వంకరగా ఉంది. నేను మీకు మంచి చూసి ఇస్తాను సార్. బాబు, దాన్ని తీసుకునేది నన్ను చూసుకోవడానికి కాదు, నా ప్రేమను చూపించడానికి. తానే నానే నాయనే. ఇక నుంచి నీ పేరు షీరో. ఆ జీవి సమయం బాగుంది, కాలం పిలిచినప్పుడు మళ్ళీ వద్దాం, పద. తానే నానే నాయనే. ఏ జీవికైనా ప్రాణం ఒకటే, ప్రేమ ఒకటే. అబ్నార్మల్ నార్మల్ అని తేడాలు చూడకుండా అవి చూపించే ప్రేమని మాత్రమే చూడండి.
రెజినా గారు, ఐ సా యూ క్రైయింగ్, ఐ సా యూ వీపింగ్. యా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ టు యాక్చువల్లీ. మీరు ఎందుకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ చేశారు? మ్యామ్ దిస్ ఇస్ యాక్చువల్లీ ట్రూ స్టోరీ. నా పెట్ ఉంది షీరో అని, అదే పిక్చర్ వచ్చింది. సో దట్స్ మై క్యాట్. సో దిస్ ఇస్ ద స్టోరీ వాట్ హ్యాపెండ్. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అని, సో దే వర్ అబౌట్ టు కిల్ ఇట్. సో అప్పుడు వి థాట్ టు అడాప్ట్ ఇట్. అప్పటి నుంచి అది మాతో ఉంది. మా ఇంట్లో యాక్చువల్లీ 5 అడాప్టెడ్ క్యాట్స్ ఉన్నాయి. అన్ని రోడ్ నుంచి సేవ్ చేసాం మేము. అండ్ దే ఆల్ హ్యావ్ 5 డిఫరెంట్ స్టోరీస్. అండ్ వన్ హూస్ ది ఓల్డెస్ట్ ఈస్ అ ఫీమేల్. 2 weeks లోనే హర్పీస్ వైరస్ అని చెప్పి మ్యాగెట్ స్టార్టెడ్ ఈటింగ్ ఇట్ లోపల. వెట్స్ దగ్గర వెళ్ళి అడిగితే యూ హ్యావ్ టు పుట్ హర్ టు స్లీప్, ఎందుకంటే 2 weeks ఓల్డ్ లో దే డోంట్ డూ సర్జరీ అనమాట. కానీ తనలో లైఫ్ చూసా నేను. షీ వాస్ నాట్ విల్లింగ్ టు డై. ఇంకో కళ్ళు ది ఐబాల్ ఫెల్ అవుట్ అనమాట. అలా అది ఐబాల్ క్లీన్ చేయాలి, అవన్నీ చేయాలి, బికాస్ ఇట్ షుడెంట్ గెట్ ఇన్ఫెక్టెడ్ ఈవెన్ మోర్ అనమాట. వీ కెన్ డూ సర్జరీ 1 week లేటర్. ఇది 2013 లో అయింది. ఇది షీఈ్ స్టిల్ అలైవ్ టుడే. కళ్ళు లేవు. ఇఫ్ యూ సీ హర్ వాకింగ్ అరౌండ్ ద హౌస్ యూ వోంట్ నో షీఈ్ బ్లైండ్ అన్లెస్ ఐ టెల్ యూ తనకి కళ్ళు లేవని. జతిన్, యువర్ పర్ఫార్మెన్స్, you've done a fab job. థ్యాంక్ యూ మ్యామ్. నిజంగా అది ఎలా ఫీల్ అవుతుందని నువ్వు చేసి చూపించిన తర్వాత నాకు ప్రాపర్గా అర్థమైంది. నిజంగా ఇలా ఫీల్ అయి ఉంటుందా క్యాట్ అన్నది. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ జతిన్. అండ్ విజయ్ మాస్టర్ ఇప్పుడు స్టేజ్ మీద ఒరిజినల్ గా వచ్చి ఆ యాక్ట్ చేసింది కూడా జతిన్ వాళ్ళ తమ్ముడే. ఓ, ఇలాంటి యాక్ట్స్ కి పేపర్లు ఇవేం పనిచేయవు. జస్ట్ హ్యాట్స్ ఆఫ్ అంతే. గ్రేట్ జాబ్. సో జడ్జెస్, జతిన్స్ షేరు పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్.